ఇంప్లాంట్స్ ఇన్ ద బోన్స్ అంటే మనము వేసే స్క్రూలు కానీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ బోన్స్ యొక్క ఫిక్సేషన్ కోసము ఆర్ బోన్స్ యొక్క స్టెబిలైజేషన్ కోసము వాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మూమెంట్ ఈజ్ లైఫ్ అంటే ఏ మనిషి అయినా ఎంత త్వరగా ఇంజురీ నుంచి కానీ లేకపోతే బోన్ ఫ్రాక్చర్ నుంచి కానీ ఆర్ మేజర్ స్పైన్ ఫ్రాక్చర్ నుంచి కోలుకోగలుగుతాడో అతను ప్రొఫెషనల్గా కాకుండా ఎకనామికల్గా సోషో ఎకనామికల్గా స్టెబిలైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాంటి స్థితిని మనం తీసుకురావడానికి ఎక్కువ రోజులు బెడ్ మీద పడుకోనియకుండా ఎక్కువగా సిక్ కాకుండా చేయడానికి వాడే కొత్త ఇంప్లాంట్స్ని, రాడ్స్ని, స్క్రూస్ని, ప్లేట్స్ని ఈరోజు అడ్వాన్స్ మెడికల్ ఇండస్ట్రీలో కానీ సర్జికల్ టెక్నిక్స్లో వాడడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఫ్రాక్చర్ అంటే పడుకోబెట్టడం, నెలలు పడుకోబెట్టడం, జీవితాంతం డిఫార్మిటీస్ తోటి సఫర్ అవ్వడము, సిక్ అయిపోవడం లాంటి సమస్యలు ఎన్నో వచ్చేటివి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. మినిమల్ ఏమాత్రం కోయకుండా చిన్న కీ హోల్ ద్వారా కూడా ఇప్పుడు రాడ్స్, స్క్రూస్ వేసే టెక్నిక్ కొత్తగా వచ్చింది. సో ఇందులో మనకు 5-6 రకాల మెటల్స్ ఉంటాయి. అందులో మాలిబ్డినము, స్టెయిన్లెస్ స్టీలు, టైటానియము, అలా మనకు కొన్ని మెటల్స్ ఉంటే కొన్ని మనకు పాలిఇథిలిన్ మెటీరియల్స్ ఉంటాయి. కొన్ని బయోడిగ్రేడబుల్ స్క్రూస్ కూడా ఉంటాయి. అంటే మనం తీయకుండా అలాగ వదిలిపెట్టే స్క్రూస్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ మనం ఈ మధ్యకాలంలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో టైటానియం ఇంప్లాంట్స్ అనేది కామన్గా వాడుతున్నాం. టైటానియం ఇంప్లాంట్ అన్నది ఎంఆర్ఐ కంపాటిబుల్ అంటే ఎంఆర్ఐలో మెటల్ ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళకి తీసుకుపోయే ఆస్కారం లేదు. ఎందుకంటే అది ఒక మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ కాబట్టి ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి మెటీరియల్ వాడే ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళకు ఎంఆర్ఐ తీసుకునే ఆస్కారం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్ యాక్సెప్ట్ కాదు. సో తద్వారా వేరియబుల్ ఎర్రర్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా టైటానియం ఇంప్లాంట్స్ వాడడము, తద్వారా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవడం వలన మనకు ఈ ఇంప్లాంట్స్ వాడుతున్నాం. సో మొదటగా అసలు ఈ ఇంప్లాంట్స్ వేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఐడియల్ ఫిక్సేషన్ ఆఫ్ ద ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్స్ని మనం కన్జర్వేటివ్గా మేనేజ్ చేయాలన్నా ఎక్కువ శాతం బెడ్ రెస్ట్ అవసరము. అదర్వైజ్ కన్జర్వేటివ్ అంటే పట్టీల ద్వారా వేయటం వలన మ్యాల్యూనియన్ అంటే వంకరతకడం, నాన్ యూనియన్ అతక్కపోవడం, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి ఎన్నో సమస్యల్ని మనం అధిగమించడానికి ఈ మధ్య కాలంలో ఈ ఇంప్లాంట్స్ వాడడము, త్వరగా 100% ఫిక్సేషన్ చేయడము, కరెక్ట్ ఫిక్సేషన్ చేయడము, అలాగే ఫాస్ట్గా రికవరీ కావడం. అంటే సర్జరీ చేసిన వితిన్ 2-3 డేస్లో నడిపించే ఇంప్లాంట్స్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి. కాబట్టి తద్వారాగా ఫాస్ట్గా తను ప్రొఫెషనల్గా పనిచేసుకోవడం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తన సోషల్ లైఫ్ను అధిగమించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ వేసిన ఇంప్లాంట్ తీయాలా వద్దంటే అది మినిమం దాని యొక్క క్వాలిటీ ఆఫ్ యూనియన్ బట్టి ఉంటుంది. బోన్ అతకడాన్ని మనం ఒక క్వాలిటీ బేస్గా తీసుకుంటే బోను లోపల మనం స్క్రూ కానీ, ప్లేట్ కానీ, ఆర్ ఇంట్రామెడ్యులరీ నెయిల్స్ కానీ ఎలాంటి ఇంప్లాంట్ వేసినా కూడా ఫస్ట్ వాటి పర్పస్ ఏంటంటే బోన్ అతికిచ్చే ప్రయత్నం అండి. సమ్టైమ్స్ మనం చూస్తాము ఈ యొక్క హిప్ జాయింట్లో ఈ ఇంప్లాంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది తీయాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ బోన్ రీప్లేస్ చేసాం మేము. ఇక్కడ బోన్ అన్నది లేదు. దాన్ని రీప్లేస్ చేయడానికి బాల్ అండ్ సాకెట్ ఇంప్లాంట్ వేస్తున్నాం. కాబట్టి ఇది జీవితాంతం ఉంటుంది. అదే మనము ఏవైతే ఎముకలలో వేసే ఫిక్సేషన్స్ ఉంటాయండి, ఇవి ఎప్పుడైతే ఎముక అతికిపోతుందో ఇది మినిమం 6 నెలల నుంచి మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు. ఎప్పుడైతే ఈ ఫిక్సేషన్ మనకు యూనియన్ రేడియోలాజికల్గా ఎముక అతికిపోయిందో అప్పుడు ఈ యొక్క స్క్రూస్, ప్లేట్స్ యొక్క యూటిలిటీ ఉండదు. సో మినిమం 2 ఇయర్స్, మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు మేము చూస్తాం. ఎప్పుడైతే రోల్ అయిపోయింది, ఎముక అతికిపోయింది అనుకుంటే ఈ స్క్రూలు, ప్లేట్స్ తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఫ్యూచర్లో మన ఒంటిలో ఏ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ వచ్చినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఇన్ఫెక్షన్ ఈ బోన్కు పోయే ప్రమాదం ఉంటుంది. సో ఐడియల్ స్పీకింగ్ ఈ యొక్క ఇంప్లాంట్స్, ఈ రాడ్ల యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత, బోన్ అతికిపోయిన తర్వాత వీటిని ఉంచడం అంటే ఒక రిస్క్ ఇన్ఫెక్షన్. రెండో రిస్క్ ఏంటంటే ఈ బోన్ క్వాలిటీలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఆస్కారం ఉండదు. సో మనం ఎప్పుడైతే ఈ రాడ్ తీసేస్తామో
బోన్ లోపల బోన్ మ్యారో అంటాం చూడు, అది స్ట్రెంత్ అనే ఆస్కారం ఉంటుంది. ఈ 2 పాయింట్స్లో ఇంప్లాంట్స్ తీయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎక్కడ మనం ఇంప్లాంట్ తీయమన్నది ఇక్కడ ఎక్కడైతే బోన్ అసలు లేదు అక్కడ ఇంప్లాంట్ రీప్లేస్ అయిందో అక్కడ ఇంప్లాంట్ తీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే దాని పర్పస్ సాల్వ్ అయిపోయి ఇంప్లాంట్ అవసరం లేదో అక్కడ మనం ప్లేటు స్క్రూలు తీయాల్సిన అవసరం ఉంటుంది. సమ్టైమ్స్ కొంతమందిలో ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అప్పుడు మనం ఈ ప్లేట్ తీసేయకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ ఎముక మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది, అంతేకాకుండా బాడీ లోపలికి కూడా. సో అలాంటి సమయాల్లో కూడా ఇలాంటి ప్లేట్స్, రాడ్స్, స్క్రూస్ తీసేసి మనం ఇంప్లాంట్ రిస్క్ లేకుండా తీయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని బయోడిగ్రేడబుల్ స్క్రూస్ ఉంటాయి. ఆ బయోడిగ్రేడబుల్ స్క్రూస్ ఏవైతే మెటీరియల్ ఉంటుందో అది ఆర్టిఫిషియల్ బోన్ స్క్రూస్ అంటాము. వాటి ఫిక్సేషన్ కొన్ని ఏరియాలలో టెండాన్స్ రిపేర్స్లలో వాడతాము. వాటిని తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి బోన్లో కలిసిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ఇంప్లాంట్స్, నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్, కొన్ని ఇంప్లాంట్స్ వాడతాం. వాటిని జీవితాంతం ఉంచాల్సిన అవసరం ఉంటుంది, వాటిని తీసివేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం బోన్ యొక్క ఇంప్లాంట్స్ని మనం యూటిలిటీకి వాడతాము. తద్వారా మనకు ఇవాళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది.